నమస్కారం. వాస్తవంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకని చెప్పంటే స్వామీజీ 152వ జయంతి ఇది. ఆ మహానుభావుడు చనిపోయి కూడా ఇప్పటికీ దాదాపు 115 ఏళ్ళు దాటిపోతుంది. అయినా కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం సజీవంగా గుర్తుపెట్టుకొని మనం ఈ రోజున ఈ బుట్టెల్లి గ్రామంలో ఇంత క్రమశిక్షణగా ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా యువకులు, పెద్దవాళ్ళు, మహిళలు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఇంత క్రమశిక్షణగా ఇక్కడ కూర్చొని ఈ పవిత్రమైనటువంటి కార్యంలో పాలు పంచుకుంటున్నామంటే మరి ఇటువంటి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఈ జనశ్రేయ యూత్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆలేరు తరఫున మరి వ్యక్తిగతంగా నా తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, నిజంగా దాదాపు సుమారు గంట సేపటి నుంచి 2 గంటల నుంచి ఇక్కడ సమావేశంలో కూర్చొని వక్తలతో మాట్లాడిన అంశాలన్నీ వింటా ఉన్నాను. వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక్క విషయం మాత్రం అవగతమైంది. అదేంటంటే ఒక గ్రామంలో ఇట్లా ఆదర్శవంతమైన యువకులుండి ఆలోచన పరులైనటువంటి ఇటువంటి కిరణ్, కృష్ణయ్య, కాశీం ఇటువంటి యువకులుండి అదే గ్రామంలో కూడా అటువంటి నిరంజన్ అన్న, నారాయణరావు లాంటి దాతలుంటే ఆ ఊరు అభివృద్ధిని ఇంకెవరు ఆపలేదు అనే విషయం స్పష్టమైంది. నిజంగా మరి పక్క గ్రామం ఆలేరు అయినప్పటికీ, ఆలేరు బొప్పెల్లి కౌలపిల్లలాగా ఒక గ్రామం కిందనే ఉన్నప్పటికీ నాకు బొప్పెల్లి అంటే నిజంగా చాలా అభిమానం. ఎందుకంటే సామాజికంగా, రాజకీయంగా బొప్పెల్లి గ్రామంలో కొంచెం స్పృహ ఎక్కువ, సామాజిక స్పృహ ఎక్కువ. మీరు టెంపుల్ గుడి దగ్గర చేసేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. మీ ఊర్లో చిన్నదైనప్పటికీ కూడా వినాయక చవితి బ్రహ్మాండంగా చెలకపల్లి మండలంలో ఎక్కడ లేని విధంగా దుర్గామాత వినాయకుడు ప్రతి మరి ఎటువంటి రాజకీయ స్పృహ, సామాజిక స్పృహ ఎక్కువ ఉన్నటువంటి గ్రామంలో మరి కొత్తగా ఈ జనశ్రేయ యూత్ అసోసియేషన్ పునర్వహించుకోవడం, తర్వాత ఈ గ్రామానికి మరింత ఒక ఇంజక్షన్ ఇచ్చినట్టు అయింది. మరి కొత్త ఇంజక్షన్ తో మరి మీ గ్రామం మరింత ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా సార్, నేను తెలుగు లిటరేచర్ అభిమానిని సార్. నిజంగా నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ మాట్లాడుతుంటే ఒక అమృత తార కూర్చున్నట్టుగా సారత నీర దేంత జనసార పటీర మరాల మల్లికాహార తుషార సేన రహితాచల కాశ పనీష కుండ మందార సీతా తామర తామర వాహిని శుభాకారక రొప్పు నిన్ను మదింగారగా నిన్నడు భారతి అని చెప్పి ప్రారంభించింది సార్. గతంలో ఛాయామాత నక్షాలు సృష్టించి ఆయన ఉపన్యాసాలు అందుకుంటే ఒక అమృత తావారలా గుర్తించింది. సరే, మధ్యలో కొంతమంది పెద్దలు రావడం, మరి మన భారతీయ సంస్కృతిలో వచ్చిన పెద్దల్ని ఆహ్వానించి వాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి సార్, నా ప్రసంగం ముగిసిన తర్వాత మళ్ళీ మీరు ప్రారంభించి మీ అమృతాలను మళ్ళీ కురిపించవలసిందిగా మనం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా గ్రామాలలో ఈ కులం వల్ల యువజన సంఘం, ఆ కులం వల్ల పలానా కులం వల్ల యువజన సంఘాలు ఉంటాయి. మరి ఈ జనసేన యువజన సంఘం అట్లా కాకుండా ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతం, చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళని భేదం లేకుండా అందరినీ కలుపుకొని మనకి గురజాల వెంకటప్ప పద్యం చెప్పాడు, కులములన్నీ కూలిపోవును, మతములన్నీ మాసిపోవును, ఎల్ల లోకములు ఒక్క ఇల్లై జ్ఞానముక్కటి నిలిచేయండు అని చెప్పి నిజంగా ఆయన చెప్పిన మాటలను వాస్తవం చేయడానికి మనమంతా కూడా కంకణబద్ధులమై అనుక్షణం దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి భావాలతో కొంతమంది యువత మంచి ఆదర్శాలతో ముందుకు వస్తూ ఉంటారు. నేను కూడా 2008వ సంవత్సరంలో మా ఊరిలో అట్లా ముందుకు వచ్చి ఆదర్శ యువజన సంఘాన్ని స్థాపించి కొన్ని రకాల స్కూల్లో కానీ ఇతర రకాల పనులు చేయడం జరిగింది.
సో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఉష్ణగతంలో ఎంకరేజ్మెంట్ చేస్తారు ఆ యువతని. రానుగా ఆయన ఏందా ఆయన చదువుకోక ఉద్యోగం చేసుకోక ఏం పని ఆయనకి ఇవన్నీ ఇటువంటి పనులు చేస్తున్నటువంటి మాటలు కూడా సాటనంగా మాట్లాడడం మీ అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటాం. అవునా కదా చూసినా? సో ఇవాళ పరిస్థితుల్లో సమాజం ఎట్లా తయారైందంటే చాలా బలహీనమైన తిరిగి పనుల సమాజం తయారైంది. మనకు స్వామీజీ చెప్పింది అదే, తిరిగితనాన్ని వదిలేయండి, తీరులుగా బతకండి. స్వామీజీ హితబోధం చేసిందే అది. కేవలం చదువుకొని డిగ్రీ పాస్ అయ్యి పిహెచ్డీ పాస్ అయ్యి అది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు వద్దు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి, ముసలివాళ్ళ దగ్గర నీ ఉద్యోగాన్ని ఎవరు పీకలేడు అనే నమ్మకం ఉంటే బతుకుతాం, లేకుంటే సత్తామైన పరిస్థితికి వచ్చింది ఈరోజు సమాజం. అంటే ఎంత తిరిగి పనుల సమాజం ఆలోచించుకోండి. స్వామీజీ ఏం చదువుకున్నాడు? చదువుకుని ఆయన అసలు ఆయన కాగితాలు కూడా చదువుకున్న కాగితాలు ఎక్కడ ఉండవు ఆయనకు తెలియదు. అసలు అమెరికా పోయిన తర్వాత ఎవరింట్లో ఉండాలో కూడా ఆయనకు తెలియదు. సో అప్పుడు జ్ఞాన సంపద, వాళ్ళ పరివర్తన, వాళ్ళ పరిపక్వత ఆ రకంగా ఉండేది. ఇప్పుడేమో మన ప్రతిదానికి స్వచ్ఛత. ఆయన బతికింది 39 సంవత్సరాలు. స్వామీజీ మొత్తం బతికింది 39 సంవత్సరాలు ఆయన చనిపోవడం జరిగింది. సో 39 ఏళ్ల లోపే 25 ఏళ్ల లోపే ఆయనకు మానసికంగా అంత పరివర్తన వచ్చి అంత మెచ్యూరిటీ వచ్చిపోయింది అనమాట ఆయనకి. సో ఇప్పుడు మాత్రం మనం 70 ఏళ్ళు వచ్చినాక ఇంకా బేబీ అని అనుకుంటున్నాం. 70 ఏళ్ళు వచ్చిన కూడా ఇంకా నేను షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని క్రికెట్ ఆడుతుంటే బాగుందన్నట్టుగా చాలా మంది అంత మెచ్యూరిటీ రావట్లేదు ఈ మధ్య. నిజంగా కొప్పల్లి గ్రామంలో యూత్ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి ఈ మండలంలో కానీ జిల్లాలో మా అందరూ కూడా ఆదర్శంగా నిలవడం గర్వించదగ్గ విషయం. మరి ఉన్న యోజన సంఘాలన్నీ కూడా ఏ ఊర్లో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా కూడా ఒకరికొకరు పరస్పరం సాయం చేసుకోవాలి. మీరు ఒక ప్రోగ్రాం తలపెడితే దాన్ని జయప్రదం చేయడానికి మేము కృషి చేయాలి. మేము ఒక కార్యక్రమం తలపెడితే దాన్ని జయప్రదం చేయడానికి మీ వంతు సాయంగా చేయాలి. ఇట్లా మనం పరస్పరం ఒక స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనం ముందే పాలమూరు జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అందులో మన నార్కల్ తాలూకా దాని గురించి ఇంకా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఈ ప్రాంతం నుంచి, ఈ గడ్డ నుంచి మనం అంతా వచ్చాం కాబట్టి దీని అభివృద్ధి కోసం చదువుకున్న యువకులుగా మనం అంతా ఎల్లవేళ కృషి చేయాలి. దానికి మనం పరస్పరం తోడ్పాటు అందించుకోవాలని చెప్పే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు జనసేన అధ్యక్షులు గారికి, తర్వాత కిరణ్ కుమార్ మిగతా మిత్రులందరికీ ప్రత్యేకంగా మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు రాజు. తప్పకుండా మీ ఊర్లో చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటో మేము కూడా వచ్చి మీకు సహాయం